ఆ గది అలాగే ఉంది స్వామి. చంద్రముఖి కోసం వేసిన ముగ్గుని పెద్ద పెద్ద మాంత్రికులు మాత్రమే వచ్చి చెరపగలరు. ఇంకెవరొచ్చి చెరిపినా ఆ కుటుంబానికే ఆపదని రామచంద్ర సిద్ధాంతి చెప్పారు స్వామి. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆ గది వైపు ఎవరు వెళ్ళలేదు స్వామి. నువ్వు ఆ గదిలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో వివరంగా చెప్పు. ఆ తర్వాత ఎవరో అర్చినట్టు అనిపిస్తే అక్కడి నుంచి వచ్చేసాను. నువ్వు కింద పడేసిన ఆ మువ్వ తన మెళ్ళలోకి ఎలా వెళ్ళింది? దివ్య చంద్రముఖిలా మారి ఆక్రోశంగా అరిచినప్పుడు తన మెళ్ళలో ఉన్న ముత్యాలమాలలో ఆ మువ్వను నేను చూశాను. పురాతన వస్తువుల మీద దివ్యకున్న ఆసక్తి, వాటిని సేకరించాలన్న అలవాటే దివ్య ఈ పరిస్థితికి కారణం. అవును గురుజీ, ఆ రోజు బయట వాచ్మెన్ వాళ్ళ వైఫ్ అరుపుల శబ్దం విని మేమందరం వెళ్ళేటప్పుడు దివ్య వీల్ చైర్ నుంచి కింద పొంగింది. కింద పడిపోతుందేమో అని భయపడి దగ్గరికి వెళ్ళాను. తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కడే ఆ మువ్వ దొరికింది. ఆ మువ్వని తను తీసినప్పుడు సమస్య మొదలవలేదు. దివ్య తీశాకే వాచ్మెన్ అత్తగారు కేకలు పెట్టారు. చంద్రముఖి కాళ్లకు కట్టుకునే గజ్జల్లోని మువ్వని దివ్య తన మెడలో ధరించడం వల్లే చంద్రముఖి ఆత్మ దివ్య శరీరంలోకి ప్రవేశించింది. ఎప్పుడైతే మీరు మీ గుడిని శుభ్రం చేయడం ఆరంభించారో సరిగ్గా ఆ రోజే చంద్రముఖి దివ్యను ఆవహించింది.